హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో మానవ సంబంధాలు అంటే హ్యూమన్ రిలేషన్షిప్స్ గురించి తెలుసుకుందాం. అంటే మన నాన్నని ఇంగ్లీష్లో ఏమనాలి, అమ్మని ఇంగ్లీష్లో ఏమనాలి, అక్కని ఇంగ్లీష్లో ఏమంటారు, మన కొడుకుని ఇంగ్లీష్లో ఏమంటారు, తాతయ్యని ఇంగ్లీష్లో ఏమంటారు, అవ్వతాతని ఇంగ్లీష్లో ఏమంటారు, అత్తయ్యని ఇంగ్లీష్లో ఏమంటారు, మామని ఇంగ్లీష్లో ఏమంటారు, అక్క కూతుర్ని ఇంగ్లీష్లో ఏమంటారు అనే హ్యూమన్ రిలేషన్షిప్స్ గురించి ఇవాళ క్లాస్లో తెలుసుకుందాం. అర్థమైందా? తల్లిదండ్రులను అంటే జన్మనిచ్చినటువంటి అమ్మని నాన్నని తల్లిదండ్రులని పేరెంట్స్ అని అంటారు. ఇంగ్లీష్లో తల్లిదండ్రులని ఏమంటారు? పేరెంట్స్ అని అంటారు. అర్థమైందా? జన్మనిచ్చిన తండ్రిని ఫాదర్ లేదా డాడీ అని అంటారు ఇంగ్లీష్లో. అర్థమైందా? జన్మనిచ్చిన తల్లిని అమ్మని ఇంగ్లీష్లో ఏమంటారు? మదర్ అని అంటారు లేదా మమ్మీ అని అంటారు. అబ్బాయి అంటే ఏమిటి అర్థము? కొడుకు కదా, కొడుకుని సన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కొడుకు ఉన్నాడు అనుకోండి, వాడిని నేనేమంటాను? ఇంగ్లీష్లో ఏమంటాను అంటే సన్ అని అంటాను అనమాట. అర్థమైందా? ఈ విధంగా అనమాట. అదే అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయిని కూతుర్ని ఇంగ్లీష్లో డాటర్ అని అంటారు. నాకు కూతురు ఉందనుకోండి, ఆమెని కూతుర్ని డాటర్ అని అంటారు. అర్థమైందా? తాతయ్యని గ్రాండ్ ఫాదర్ అని అంటారు. అవ్వని ఇంగ్లీష్లో గ్రాండ్ మదర్ అని అంటారు. అవ్వ తాతని ఇద్దరిని ఇంగ్లీష్లో ఏమంటారు? గ్రాండ్ పేరెంట్స్ అని అంటారు. అర్థమైందా? అన్నా తమ్ముళ్ళను బ్రదర్స్ అని అంటారు. అర్థమైందా? అన్నా తమ్ముళ్ళను, అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు, అన్నా తమ్ముళ్ళను ఇద్దరిని బ్రదర్స్ అని అంటారు ఇంగ్లీష్లో. అర్థమైందా? అన్నయ్య అంటే ఎవరు? మనకంటే పెద్దవాళ్ళని కదా అన్నయ్య అంటారు కదా. అన్నయ్యని ఎల్డర్ బ్రదర్ అని అంటారు. అర్థమైందా? తమ్ముడిని యంగర్ బ్రదర్ అని ఇంగ్లీష్లో అంటారు. అక్క చెల్లెలని అంటే అది ఎల్డర్ అయినా అవ్వచ్చు, యంగర్ అయినా అవ్వచ్చు. బోత్ ఎల్డర్ అండ్ యంగర్ సిస్టర్స్ని సిస్టర్స్ అని అంటారు ఇంగ్లీష్లో. అర్థమైందా? అక్కయ్యని మనకంటే పెద్దవాళ్ళని ఎల్డర్ సిస్టర్ అని అంటారు. చెల్లెల్ని ఇంగ్లీష్లో యంగర్ సిస్టర్, మనకంటే చిన్నవాళ్ళని యంగర్ సిస్టర్ అని అంటారు. అర్థమైందా? భార్యాభర్తల్ని, దంపతుల్ని, జోడీని ఇంగ్లీష్లో కపుల్ అని అంటారు. అర్థమైందా? దంపతుల్ని, జోడీని, భార్యాభర్తల్ని కపుల్ అని అంటారు ఇంగ్లీష్లో. భర్తని ఇంగ్లీష్లో హస్బెండ్ అని అంటారు. భార్యని ఇంగ్లీష్లో వైఫ్ అని అంటారు. వదిన అంటే అన్న భార్యను వదిన అంటాం కదా, అన్న భార్యని వదిన అంటాము. వదినని ఇంగ్లీష్లో సిస్టర్ ఇన్ లా అని అంటారు. ఇలాగే రాయాలి, సిస్టర్ హైఫన్ ఇన్ హైఫన్ లా, సిస్టర్ ఇన్ లా ఇలానే రాయాలి. అర్థమైందా? బావ అంటే అక్కకు భర్త బావ అవుతాడు కదా, ఆ బావని ఇంగ్లీష్లో బ్రదర్ ఇన్ లా అని అంటారు. అర్థమైందా? చిన్నాన్నని అంకుల్ అని అంటారు. అంటే నాన్నకి సోదరులు అనమాట. అది చిన్నవాడైతే చిన్నాన్న అంటారు కదా, నాన్నకంటే చిన్నవాళ్ళని చిన్నాన్న అంటారు, నాన్నకంటే పెద్దవాళ్ళని పెద్ద నాన్న అని అంటారు కదా. అది చిన్నాన్న అయినా అవ్వచ్చు, పెద్ద నాన్న అయినా అవ్వచ్చు. నాన్నకి బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనము అంకుల్ అని పిలవాలి ఇంగ్లీష్లో. అర్థమైందా? చిన్నమ్మ మీన్స్ ఆంటీ అని ఇంగ్లీష్లో అంటారు. చిన్నమ్మ అంటే చిన్నాన్నకు భార్య. అర్థమైందా? చిన్నాన్నకు భార్యని ఆంటీ అని అంటారు ఇంగ్లీష్లో. చిన్నాన్న కొడుకు కూతుర్ని లేదా పెదనాన్న కొడుకు కూతుర్ని కజిన్స్ అని అనాలి. అర్థమైందా? చిన్నాన్న లేదా పెద్దనాన్న కొడుకు కూతుర్లను కజిన్స్ అని ఇంగ్లీష్లో అంటారు. చిన్నాన్న కొడుకు కజిన్ అని అనాలి. కొంతమంది కజిన్ బ్రదర్ అని అంటుంటారు, అలా అనకూడదు, కజిన్ అని అనాలి. అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా అక్కడ ఉన్నారనుకోండి, ఎవరతను అని మనల్ని అడిగారనుకోండి, అడిగితే వాక్యం సెంటెన్స్ ఏం చెప్పాలి అప్పుడు మనము? హీ ఈజ్ మై కజిన్ అని అనాలి. అంతేగాని హీ అంటేనే అతడు అని అర్థం, హీ ఈజ్ మై కజిన్ బ్రదర్ అని అనకూడదు అనమాట. అర్థమైందా? స్టాండర్డ్ ఇంగ్లీష్లో
కజిన్ బ్రదర్ కజిన్ సిస్టర్స్ని కజిన్ అనే అంటారు. కజిన్ బ్రదర్ కజిన్ సిస్టర్ అని అన్నారు. అర్థమైందా? చిన్నాన్న కొడుకుని కజిన్ అని అంటారు. చిన్నాన్న కూతుర్ని కూడా కజిన్ అని అంటారు. సపరేట్గా కజిన్ సిస్టర్ కజిన్ బ్రదర్ అని అనరాదు. అర్థమైందా? షీ ఈజ్ మై కజిన్ అని అనాలి, అంతేగాని షీ ఈజ్ మై కజిన్ సిస్టర్ అని అనకూడదు. స్టాండర్డ్ ఇంగ్లీష్లో చిన్నాన్న కొడుకునైనా చిన్నాన్న కూతుర్నైనా ఎవరినైనా సరే, ఆడ అయినా సరే మగ అయినా సరే కజిన్ అని అంటారు. అర్థమైందా? అక్క బావల కొడుకుని నెఫ్యూ అని అంటారనమాట. అర్థమైందా? అక్క బావల కొడుకుని ఇంగ్లీష్లో నెఫ్యూ అని అంటారు. అక్క బావల కూతుర్ని నీస్ అని అంటారు. అర్థమైందా? అక్క బావల కూతుర్ని నీస్ అంటారు. అక్క బావల కొడుకుని నెఫ్యూ అని అంటారు ఇంగ్లీష్లో. అత్తయ్యను మదర్ ఇన్ లా అని అంటారు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, నాకు పెళ్ళైందనుకోండి, నాకు భర్త ఉంటారు కదా, ఆ భర్తకు తల్లిని అత్తయ్య అని పిలుస్తాం కదా. అత్తయ్యని ఇంగ్లీష్లో మదర్ ఇన్ లా అని అంటారు. అర్థమైందా? మావయ్య అంటే భర్తకు తండ్రి. నా భర్త ఉన్నారు కదా, నా భర్తకు తండ్రిని మావయ్య అని అంటాం కదా. మావయ్యని ఇంగ్లీష్లో ఫాదర్ ఇన్ లా అని అంటారు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, నాకు కొడుకున్నాడు అనుకోండి, ఆ కొడుకు భార్యని కోడలు అని అంటారు కదా. కోడల్ని ఇంగ్లీష్లో డాటర్ ఇన్ లా అని అంటారు. ఇక్కడ హైఫన్స్ అన్నీ ఇలానే రాయాలి. అర్థమైందా? డాటర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, సన్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, ఇలాంటి వాటికన్నిటికీ హైఫన్ కంపల్సరీగా ఉండాలి. ఇలానే రాయాలన్నమాట. అర్థమైందా? కోడల్ని ఇంగ్లీష్లో డాటర్ ఇన్ లా అని అంటారు. అర్థమైందా? అల్లుడిని ఇంగ్లీష్లో సన్ ఇన్ లా అంటారు. అల్లుడు అంటే ఎవరు? కూతురు భర్త. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కూతురు ఉందనుకోండి, ఆ కూతురికి పెళ్లి చేశాను. కూతురి భర్తను నేనేమనాలి? అల్లుడు అని పిలవాలి కదా. అల్లుడిని ఇంగ్లీష్లో సన్ ఇన్ లా అని అంటారు. అర్థమైందా? మరిది అంటే ఎవరు? భర్తకు తమ్ముడు. నాకు భర్త ఉన్నాడు కదా, ఆ భర్తకు తమ్ముడిని బ్రదర్ ఇన్ లా అని అనాలి, మరిది అని అంటామన్నమాట. అర్థమైందా? ఆ మరిదిని ఇంగ్లీష్లో బ్రదర్ ఇన్ లా అని అనాలి. సహ ఉద్యోగుల్ని అంటే ఒకే చోట మనతో పాటు పనిచేస్తుంటారు కదా, మనతో పాటు పనిచేసే వాళ్ళను సహ ఉద్యోగులు అని అంటారు కదా. అలాంటి సహ ఉద్యోగుల్ని ఇంగ్లీష్లో కొలీగ్స్ అని అంటారు. అర్థమైందా? ఇరుగు పొరుగు అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళను, వెనికింటి వాళ్ళు కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, ఎదురింటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మన నైబర్స్, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నైబర్స్ అని అంటారు. NEIGHBOURS. ఇక్కడ యు అనేది మిస్ అయింది. BOURS. నైబర్స్ని ఇరుగు పొరుగు వాళ్ళు అని అంటారు. అర్థమైందా? ఇరుగు పొరుగుని ఇంగ్లీష్లో నైబర్స్ అని అంటారు. స్నేహితుల్ని ఇంగ్లీష్లో ఫ్రెండ్స్ అని అంటారు. మంచిని కోరువాడు వెల్ విషర్. మన మంచిని కోరుకునే వాళ్ళని వెల్ విషర్ అని అంటారు. మంచిని కోరువాడని ఇంగ్లీష్లో వెల్ విషర్ అని అంటారు. మంచిని కోరువాడు, అది ఆడైనా కావచ్చు, మగవాళ్ళైనా కావచ్చు, ఎవరైనా సరే అవ్వచ్చు. మన మంచిని, మన మేలుని కోరుకునే వాళ్ళని వెల్ విషర్ అని అంటారు ఇంగ్లీష్లో. అర్థమైందా? మన మంచిని కోరుకునే వాళ్ళను వెల్ విషర్స్ అని అంటారు. ఒకరికంటే ఎక్కువ మన మంచిని కోరుకున్నారనుకోండి, అలాంటి వాళ్ళని వెల్ విషర్స్ అని అంటారు. అర్థమైందా? ఇది ఇవాళ హ్యూమన్ రిలేషన్స్కు సంబంధించిన క్లాస్. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.